ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాజేంద్ర ప్రసాద్ గారి వైఫ్ అయినటువంటి లక్ష్మి గారు, ఆమె తోటికోడలు ఇక్కడ ఉన్నారు. వారితో కాసేపు మాట్లాడేద్దాం. ఇది 67 ఎన్ని సంవత్సరాలు? ఇది 66 సంవత్సరాలు అంటే 68 సంవత్సరాలు. 52లో అంటే ఆల్మోస్ట్ 68 ఇయర్స్ అండి. 68 ఇయర్స్. సో కో సిస్టర్స్ అప్పటి నుంచి కూడా అంత చక్కగా ఇలాగా సిస్టర్స్ లాగా కలిసి ఉంటూ ఇంటిని కూడా ఇంత బాగా మెయింటైన్ చేసుకుంటున్నారంటే సో అది నిజంగా చాలా గొప్ప విషయం అండి. మీలాంటి వాళ్ళు నిజంగా చాలా మందికి మార్గదర్శకం అవ్వాలి. అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఇలా మంచిగా సరదాగా కలిసిపోతే తర్వాత తరాలకు కూడా బాగుంటుందండి. ఈవెన్ పిల్లలది కూడా చాలా హెల్దీగా ఉంటుంది. వాతావరణం అనేది కూడా చాలా మంచి విషయం అది. చాలా మందికి మెసేజ్ వెళ్ళాలి అసలు ఇలాంటివి ఇప్పుడున్న ప్రెసెంట్ డేస్ లో. మనకి గుర్తు అచ్చా మీ ఇద్దరు మధ్యలో బత్తాయి చెట్టు నుంచి నాకు లక్ష్మి గారు జ్యూస్ చేసుకొని తాగమని ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మర్చిపోయారు కదా మర్చిపోయినా జ్యూస్ చూసామండి. ఉంటాయా అంటే ఇట్లా కలర్ కూడా భలే ఉందండి, డిఫరెంట్ గా ఉంది. అది ఒకటి తీని తెలుస్తుంది, తీస్తే లోపల కొమలా ఉన్నట్టు ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది, ఆరెంజ్ లాగే వచ్చేస్తుందంట. ఇది వెంటనే చూసారు కదా, ఇది మనకి ఇలా పీల్ చేస్తే మనకి ఆరెంజ్ లాగానే వచ్చేస్తుంది. ఇది జ్యూస్ చేసి తాగితే కూడా విపరీతమైన జ్యూస్ ఉంటుందంటే ఇట్స్ లైక్ ఆరెంజ్, స్మాల్ ఆరెంజ్ లాగా ఉంది చూడండి. ఇది నిమ్మ అంట. ఇది పచ్చడికి పనిచేయదంట, ఓన్లీ జ్యూస్ పర్పజే ఇది వాడాలి. చాలా టేస్టీ ఉంటుందని చెప్తున్నారు. ఇదిగో నేను కూడా తాగి చెప్తాను మీకు ఎలా ఉంటుందో. మీరు కూడా ఇలాంటివన్నీ పెంచుకోండి. మీరు కూడా ఇలాంటి వాడి మీరు కూడా ఆరోగ్యాన్ని పెంచుకొని మరి ఎలా వచ్చిందో మన హెచ్ఎస్ఎల్కి కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పండి. చూస్తే ఒక గదులు అలాగా దాని కింద సెంటీమీటర్ మొక్క ఉంది. సెంటీమీటర్ మొక్క తెచ్చి అంత వృక్షం చేశాను. ఎన్ని ఇయర్స్ అయిందండి అలాగా? ఇది 10 years అవుతుంది. ఎంత మొక్క అప్పుడే హీట్ నుంచి బయటకు వచ్చింది. లేదండి, దగ్గర టౌన్ చెరుకు పోలీస్ స్టేషన్ వెళ్తుంటే దారిలో ఉంది చిన్న మొక్క, గింజల నుంచి వస్తుంది. అప్పుడే గుర్తుపట్టి పెంచారు. ఒక పసిపిల్లని సాకినట్టు అంటే మొక్కల్ని అలాగే చూడాలండి. పెట్టిన తర్వాత తిరుపతి అక్కడికి టూర్ వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఒక బాటిల్ వాటర్ పోసి దానికి పెట్టి మళ్ళీ వచ్చే వరకు దాన్ని నిజంగా మీ ఇంట్రెస్ట్ కి ఇది చూసినప్పుడే మనకు తెలియాలి. ఇంకా మనం ఇది ఎంత స్థలంలో వేశారండి? ఇది మనకి 18 సెంట్లు. బ్యాక్ మళ్ళా వేరే మొత్తం 8 సెంట్లో మీరు 15 తీసేస్తే ముందు వెనక కూడా మీరు మొక్కల్ని పెంచుకుంటున్నారు చక్కగా. 18 ఇల్లు ఇక అన్ని కలిపి. ఇక్కడ కావూరులో వినయాశ్రమం అనేది చాలా ఫేమస్ అంట. అసలు ఏంటా వినయాశ్రమం, దాని గొప్పతనం ఏంటి, మనం రాజేంద్ర ప్రసాద్ గారి మాటల్లోనే వినేద్దాం పదండి. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కనబడిందండి ఒక ఆశ్రమం, వినయాశ్రమం అని చెప్తున్నారు. బట్ అదంతా పాతబడినట్టుగా అలా ఉంది ఆశ్రమం అంతా. బట్ దానికి గాంధీ గారు వచ్చారు అనేది జస్ట్ నేను వచ్చేటప్పుడు నాకు వీళ్ళు తెలియజేశారు. మీరు ఈ ఊరు వాసిగా ఇక్కడే ఉన్నారు కాబట్టి దాని విశిష్టతని, అది ఎన్ని సంవత్సరాలు అయింది, అసలు ఏంటి వినయాశ్రమం అంటే ఏంటి అనేది కొంచెం చెప్పండి. అప్పట్లో మనకి ఇండిపెండెన్స్ లేదు కదా, స్వామి సీతారాం అని చెప్పేసి వారు అక్కడ ఉంటూ అందరినీ ఎడ్యుకేట్ చేశారు. మనకు స్వాతంత్రం కావాలి. స్వామి సీతారాం గొల్లపూడి బిఫోర్ ఇండిపెండెన్స్. ఇక్కడ కావూరులో తమ్మల గారు, బసవయ్య గారు,
తుమ్మల బసవయ్య, దుర్గమ్మ గారు. వాళ్ళకి 40 acres ఏమంటే అది కూడా దానికి డొనేట్ చేసేసి ఫ్రీడమ్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు వారు. వాళ్ళ తుమ్మల సీతారామూర్తి చౌదరి అని చెప్పేసి విని ఉంటాడు మరి, తెలుగులో ఎంత కవి అయింది మా గ్రామమే. గాంధీ గారు 3 or 4 times వచ్చారు ఇక్కడికి ఈ ఆశ్రమానికి. నాకు తెలిసిన తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ వచ్చారు, జగజీవన్ రావు, వీళ్ళందరూ వినాశనం నుంచి చూసిన ఈ మీరు చెప్తున్న ఈ సీతారాం గారు ఆయన గాంధీ గారు వచ్చిన టైం కది ఉన్నారండి. ఉన్నారు. ఓకే. దీనికోసం కూడా ఫైట్ చేశారు ఆయన. 46 days హంగర్ స్ట్రైక్ చేశారు స్టేట్ కోసం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో యాక్చువల్ గా ఈయనకి రావాల్సింది పొట్టి శ్రీరాములు గారి కన్నా కూడా. బాబు రాజేంద్ర ప్రసాద్ ఈయన క్లాస్మేట్స్. నువ్వు చచ్చిపోతావరా అనవసరం కానీ వస్తుంది వాళ్ళకి రేపైన వస్తుంది ఆయన విరమింపజేశారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు క్లాస్మేట్స్ 46 days హంగర్ స్ట్రైక్ చేశారు మన రాష్ట్ర అప్పట్లో ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రంగా ఉన్నప్పుడు. వస్తుంది అది దీనికోసం సాక్రిఫైస్ చేయవసరం లేదని చెప్పి ఆయన విరమింపజేశారు. అది ఆయనకు వెళ్ళింది ఆ క్రెడిట్ పొట్టి శ్రీరాములు గారు. ఆ తర్వాత ఎవరు నడిపే వాళ్ళండి ఈ ఆశ్రమాన్ని ఆయన తరం తర్వాత? ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి ఉన్నారండి, గొల్లపూడి డాక్టర్ గారు అనేవాళ్ళు. అని పేరైతే నాకు పెద్దగా ఐడియా లేదు. ప్రకృతి వైద్యశాల ఉండేది ఇక్కడ ఆ రోజుల్లో. ఆయుర్వేద వైద్యశాల ప్రజెంట్ అది కూడా కండక్ట్ అవుతుంది. దాంట్లో కొంతేమో అప్పుడు 40 acres కొంతేమో కేవీకి ఇచ్చారు, కొంతేమో రెసిడెన్సీ స్కూల్ ఉన్నది ఏడీసీ, దానికి పంపించారు. దానికి ఒకటి దీని ఒకటి పోతే ఇంకంతా 20 acres ఉన్నది దాని కింద. ఏదో రాజకీయ కారణాలతో మూతపడిపోయింది ప్రజెంట్. కోర్టులో ఇంపార్టెన్స్ ఉన్న అలాంటి ఆశ్రమం నేను వచ్చేటప్పుడు చూసాను. అంత పాత పాడుపడిపోయి ఆశ్రమం అంటే చాలా మందికి మన జిల్లానే కాదు చాలా దూరం బాగింది. వాళ్ళు ఇచ్చారు ఎక్కువ. ప్రస్తుతం ఏమి యాక్టివిటీస్ లేదండి, కోర్టులో ఇది మాత్రం ఉన్నది. ఆయుర్వేద వైద్యశాల మాత్రం నడుస్తుందంటారా? ఓకే. అంతా పాడుపడిపోయింది. కుమార్ గారిని గొల్లపూడి సీతారాం శాస్త్రి గారి మనోడు ఆయన కండక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు హంగర్ స్ట్రైక్ చేశారన్నారు ఆయన మనోడు అంటారా ఆయన? ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు మంచి మాకంటే ఇలాంటివి తెలియదు కదా మాకు. ఇప్పుడు మీరు ఇన్ని విషయాలు చెప్పారు, ఆయన హంగర్ స్ట్రైక్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మన హెచ్ఎస్ఎల్ వ్యూవర్స్ కూడా పంచడం. అక్కడ లైబ్రరీ గాంధీ స్తంభాలు అంటారు. గాంధీ గారు వచ్చినప్పుడు ఇది చల్లకుండా ఇట్లా వెళ్తే వెళ్ళిపోవచ్చు. వచ్చి వెళ్ళినట్టుగాని ఇవన్నీ కొంచెం హైలైట్ అయ్యి అలా చేస్తే బాగుండేది. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే అండి.